హాయ్ అండి అందరికీ. ఇది థర్స్‌డే ఈవినింగ్ అండ్ నైటు మినీ వ్లాగ్ అని చెప్పాలండి. సో, ఫ్రైడే ముందు రోజు అనమాట. ఈవినింగ్ అంతా శుభ్రంగా చేసుకున్నాను. ఇల్లంతా ఊడ్చేసుకొని, ఇంకా ముగ్గులవి అయితే ఈవినింగ్ పెట్టుకోలేదండి. పిల్లలు ఉంటారు కదా, తొక్కేస్తారు. నైట్‌కి పెట్టుకుందాం అని చెప్పి. సో, నైట్ ఏంటంటే ఒక 9కి ఇలా స్టార్ట్ చేశానండి. సో, ద్వారానికి దానికి పెట్టేసుకొని, అంటే ముగ్గులతో అలంకరించేసుకొని దేవుడి దగ్గర కూడా వేసేసుకున్నాను. సో, పొయ్యిని కూడా శుభ్రంగా అలంకరించుకున్నానండి పసుపు కుంకాలతో. సో, అది అయ్యాక ద్వారానికి ఏంటంటే దండలు కట్టాను కదండి, అవి కూడా పెట్టేసుకొని మామిడి కొమ్మలు కూడా పెట్టేసుకున్నాను. సో, మాకేంటంటే ఈ డోర్ ఉంటుందండి, మెస్ డోరు. సో, దానివల్ల ఆ దండ కిందకు వచ్చినా సరే ఆ డోర్కి తగిలి తెగిపోయి పడిపోతాయండి. సో, పైకి అన్నట్టే అలా పెట్టేసుకున్నాను. సో, అది అయ్యాక మార్నింగ్ ఏంటంటే 4కి లేచానండి. 4కి లేచేసి ఇంకా ఇల్లు ఊడ్చేసుకొని స్నానం చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి ఇంకా దేవుడికి దీపం పెడదామని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చాను. సో, దేవుడికి దీపం పెట్టేసుకొని ఇంకా శివయ్యకి అభిషేకం కూడా చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంకా ఈవినింగ్ ఏంటంటే తులసమ్మని శుభ్రం చేయలేదండి. అంటే చిన్న చినుకులు పడుతున్నాయి. సో, బొట్లు అవి పెట్టుకున్నా సరే పోతాయి అని చెప్పి ఏం చేయలేదు. సో, మార్నింగ్ ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని ద్వారానికి కూడా కొంచెం పూజలా చేసేసుకున్నాను. సో, చేసుకున్నాక ఇంకా అవతలకి వెళ్ళి తులసమ్మ దగ్గర అయితే మొత్తం శుభ్రంగా అదంతా కడిగేసుకున్నాను. కడిగేసుకొని ఇంకా తులసి కోటను పసుపు కుంకాలతో పెట్టేసుకొని ఇంకా పువ్వులతో అలంకరించుకొని ఇంకా దీపం అయితే పెట్టేశానండి. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేశాను. సో, ఈలోపు మా అబ్బాయి లేచి ఇంకా వాడికి కరాటే క్లాస్ మార్నింగ్ రోజు వెళ్తాడండి. సో, వాడు వెళ్ళిపోయాక ఇంకా పూజ కూడా కంప్లీట్ అయ్యాక ఇంక కిచెన్లోకి వచ్చాను. వచ్చి నైట్ ఏంటంటే ఒక 10:30 ఇలా అయిపోయింది. సో, అలా అనేసి ప్యాకెట్స్ అంటే పప్పు అవి నానబెట్టుకున్నాను తెల్లవారి ప్రసాదాలు కానీ గారెలు చేద్దామని చెప్పి. సో, అవన్నీ బయటే ఉండిపోయాయి. అవన్నీ తీసి అక్కడ పక్కన పెట్టుకున్నాను.